నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. ఉంగుటూరు మండలం నల్లమాడు గ్రామ శివారులో తల్లి కూతుళ్ల మృతదేహాలు లభించడంతో తీవ్ర కలకలం నెలకొంది. దూబచర్ల నుండి చేబ్రోలు వెళ్లే రహదారి పక్కన ఉన్న ఒక జీడిమామిడి తోటలో 2 మృతదేహాలు వేర్వేరు ప్రదేశాల్లో స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతులను తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన వడ్డే వెంకటలక్ష్మి, ఆమె కుమార్తె వరలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో మృతి చెందిన ఒక మహిళ తలకు బలమైన గాయం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వీరిని ఎవరో ఇక్కడికి తీసుకొచ్చి అత్యంత దారుణంగా హత్య చేసి ఉంటారన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మహిళలకు సంబంధించిన ఒక హ్యాండ్ బ్యాగ్ లభ్యమైంది. ఇక ఈ జంట హత్యల వెనుక కారణాలేంటి? పాత కక్షలా లేక ఆర్థిక లావాదేవీలా అన్న కోణంలో చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సెల్ఫీ పిచ్చి ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. స్కూటీపై ప్రయాణిస్తూ సెల్ఫీలు తీసుకుంటూ వేగంగా వెళ్తున్న ఇద్దరు యువకులు ఒక మహిళతో కలిసి ఘోర ప్రమాదానికి గురయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. సెల్ఫీ తీసుకుంటూ వాహనం నడపడంతో స్కూటీ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న మహిళతో పాటు ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. ఇక క్షణిక నిర్లక్ష్యం ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో